యాక్టర్ ఆయన కొడుకంటే మాటలు కాదు. ఇవాళ ఇన్ని మైకులు నా ముందు వచ్చినాయంటే వీళ్ళ అభిమానం. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గురించి చెప్పండి. రామ్ చరణ్ గారు మంచి వ్యక్తి. అతని తర్వాత మంచి వ్యక్తి ఎవరంటే మహేష్ బాబు. సుమారు ఒక 1000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించిండు. బీద వాళ్లకు సాయం చేస్తున్నాడు. ఎవరు? మహేష్ బాబు గారు. రామ్ చరణ్ గారు కూడా అతని తోడుగా ఉండి నేను ఉన్నా అని అతని తోడు నడుస్తున్నాడు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు గేమ్ చేంజర్ సంక్రాంతికి హిట్ కొడుతుందా? కంపల్సరీ. కంపల్సరీ. దేవర కన్నా హిట్ కొడుతుంది. పుష్ప సినిమా నేను చూడలే, కానీ ఒక పాట హైలైట్ అని అందరు అంటున్నారు. అది జాతర, సమ్మక్క జాతరలో ఉన్న పాట హైలైట్ అంటున్నారు. కానీ నేను సినిమా కాడికి పోతే నా మీద ఈగలు వాలినట్టు వాళ్ళు. ఇక నేను అక్కడ ఉండాలా, సపరేట్గా వచ్చిన. మరి ఈ సంక్రాంతికి మరి గేమ్ చేంజర్ విన్ అవుతుంది అనుకుంటారా బాబాయ్? కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. వెల్కమ్ ఆల్వేస్. ఎలా ఉందన్న గేమ్ చేంజర్? నిజంగా ఒక పంచకట్టుతోటి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి మా అన్న వచ్చిండు. వైట్ అండ్ వైట్లో పంచకట్టుతో ఒక పండక్కి ముందుకెళ్తున్నా అనే విధంగా అసలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి వచ్చిండు మా అన్న. నిజంగా అట్లా ఉంది. టీజర్లు అయితే అసలు చెప్పలేమన్న ఒక చెస్ బోర్డు పెట్టి అసలు గేమ్ చేంజర్ని వాడు ఏం చేశాడు రా అన్నాడు. నిజంగా అసలు ఏం చేసిండో అర్థం కాలే మాకు. అట్లా ఉంది అసలు. ఆ చెస్ బోర్డు పెట్టి ఇట్లా తిప్పుతుంటే అసలు ఏం చేశాడు రావడని, ఏం చేసిండో అర్థం కాలే ఇంతవరకు. అసలు సాంగ్స్కి అంటే ఫైట్ సీన్స్కి చాలా కోట్లు ఖర్చు పెడుతున్నారట అనిపిస్తుంది. నిజంగా నా సాంగ్ విన్నా అసలు వైబ్రేషన్, అసలు బాడీలో వైబ్రేషన్ వచ్చింది. ఆ సాంగ్ వింటుంటే వినసొంపంగా ఎట్లా ఉందంటే వింటుంటే ఇంకా వినాలి అనే విధంగా ఉంది. సాంగ్ అయితే మామూలు కాదు. ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు మైండ్ పని చేయట్లేదు. అసలు అట్లుంది సాంగ్. మొత్తం బాడీకి ఎక్కుతుంది సాంగ్. ఆ సాంగ్ వింటుంటే మొత్తం లోపటంతా కదులుతున్నాయి. అటువంటి సాంగ్ ఇచ్చాడు ముందర. భారీ బడ్జెట్ మూవీ అంటారు కదా, మరి రికార్డులు బద్దలు కొట్టడానికే వైట్ అండ్ వైట్తో పంచకట్టుతో ముందరికి ఎంట్రీ ఇచ్చిండు. వస్తున్న బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి నేను ఈ పండక్కి. సో అది శంకర్ గారు డైరెక్షన్ బాగుందంటారు. చాలా బాగుందన్న. నిజంగా చూడంగా ఫీజులు అవుట్ అయిపోయినాయి. అసలు ఆ లుకింగ్స్ కానీ, ఆ గటప్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఏమి ఇచ్చిండన్న. అసలు మామూలు యాక్టింగ్ కాదు, మామూలు కాదు. అసలు ఇట్లా కట్టుకొని పవన్ కళ్యాణ్ అన్నది ఇట్లా కట్టుకొని వస్తుంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. ఈ టీజర్తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిండ్రా అన్న. పంచకట్టుతోటి వచ్చి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేసిండ్రా అనే విధంగా ఉంది. పుష్ప పెద్ద హిట్ అయింది కదా, దాన్ని మించి ఉండే ఛాన్సెస్ 100% ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే టీజర్ చూసుకుంటే అసలు నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి నాకైతే. అట్లా ఉంది టీజర్. ఆ టీజర్లో ఎన్నో చూపించిండు. గేమ్ చెస్ బోర్డు పెట్టి గేమ్ పెట్టి వాడు ఏం చేశాడు అన్నాడు. నిజంగా ఏం చేసినా అర్థం కాదు. అట్లా ఉంటుంది. అంటే ఆ స్థాయికి వెళ్ళబోతుంది సినిమా. పుష్ప 2 అంత స్థాయికి దాటేసి వెళ్ళిపోతుంది అనే విధంగా తీసిండు సినిమా. జనవరిలో మరి చాలా మూవీస్ ఉన్నాయి కదా, వాటన్నింటి బీట్ చేస్తుందా? నిజంగా అన్న పండక్కి ప్రతి పండక్కి నిజంగా 5-6 సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో ఒకటి హిట్టు, బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడానికి ముందుకు వస్తారు. 4-5 సినిమాలు ఏదున్నా కానీ మా అన్న మాత్రం పండక్కి ఎట్లయితే వెళ్తారో పంచకట్టుతోటి అట్లానే వచ్చి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతా అనే విధంగా తీసిండు సినిమా. సో అది. థ్యాంక్ యూ.